నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। తరచూ నేరాలకు పాల్పడే నిందితులపై పీడీ చట్టం ప్రయోగిస్తాం, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి వెనుకాడం। జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పోలీస్ అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి హెచ్చరిక। వేటపాలెంలో ఓ చోర శిఖామణుడి చేతివాటం ఎంచక్క కాలేజీ స్టూడెంట్ల వచ్చి అందిన కాడికి దోచుకున్న వైనం। దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు। చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల నిరసన, డిపో మేనేజర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ డుడి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు। కాన్ఫరెన్స్ లో పాత నిరస్తులు తిరిగి మరలా ఏదైనా నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకడబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి హెచ్చరించారు। బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ డుడి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు। సెల్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి వ్యక్తులను కలుస్తున్నారు, ఏవైనా నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉందా అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు। అలా చేయడం వల్ల వారు ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంటే ముందుగానే నిలువరించవచ్చన్నారు। ఇటీవల చోటు చేసుకున్న తీవ్రమైన ఘటనలు కొన్నింటిని క్షుణ్ణంగా గమనిస్తే వాటిలోని నిందితులు గతంలో కూడా వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారన్నారు। నేరం చేసి రిమాండ్కు వెళ్లిన ముద్దాయిలు జైలు నుండి బెయిల్పై వచ్చిన తర్వాత వారి ప్రవర్తన, కదలికపై నిఘా ఉండాలన్నారు। ఇక నేర ప్రవృత్తిని సత్ప్రవర్తనతో మెలుగుతూ ఇతరులతో కలిసిమెలిసి జీవించే విధంగా పోలీస్ అధికారులు నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు। పోలీస్ శాఖ ఆదేశాలను పెడచెవిన పెట్టి తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగించి జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా వెనుకడబోమన్నారు। తరచూ నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు। ఎంచక్క కాలేజీ స్టూడెంట్లా రెడీ అయ్యాడు। బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇస్తూ కళ్లజోడు పెట్టుకుని ఓ దుకాణానికి వచ్చాడు। ఇక ఆ యువకుడు దుకాణంలో అవి కావాలి, ఇవి కావాలి అంటూ సతాయించాడు। అది నమ్మిన దుకాణదారుడు అన్ని చూపించాడు। ఈ లోపుగా అతగాడు తన చేతి వాటాన్ని కూడా ప్రదర్శించాడు। అందిన కాడికి కొట్టులోని ఖరీదైన వస్తువులను తన వాహనంలో జేబులో సర్దేశాడు। ఇతగాడి చేతి ప్రదర్శనంతా ఆ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది। చూడ్డానికి క్లాస్ గా ఉన్నాడు। బైక్ వేసుకుని మరీ షాప్ కి వచ్చాడు। అవి ఇవి కావాలని ఆర్డర్ ఇచ్చాడు। షాప్ లో ఉన్న మహిళ వాటిని చూపిస్తుండగానే అతను తన చేతి వాటాన్ని చూపించాడు। ఖరీదైన వస్తువులను జేబులో దోపేశాడు, బండిలో పెట్టేశాడు। చివరకు ఒకటో రెండో వస్తువులకు డబ్బులు కట్టి వెళ్లిపోయాడు। తదుపరి సీసీటీవీలో చూస్తే జరిగిందేంటో అర్థమైంది। బుధవారం రాత్రి వేటపాలెంలోని ఓ మందుల షాప్ లో ఈ ఘటన జరిగింది। ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నాకు దిగారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు। చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ గత కొన్నేళ్లుగా యూనియన్ల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందన్నారు। ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నాకు దిగారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ గత కొన్నేళ్లుగా యూనియన్ల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందన్నారు। అనధికారికంగా చలామణి అవుతున్న యూనియన్ కు అనుకూలంగా ఉంటూ ఎంప్లాయీస్ యూనియన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు। ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఏమైనా సమస్యలు దృష్టికి తీసుకువెళ్తే వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు। ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కూడా డిపో మేనేజర్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఇక ఇప్పటికైనా డిఎం నిరంకుశ విధానాలను విడనాడి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, సలీం, భద్రయ్య, దాసు, శ్రీను, రాంబాబు, శాంతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఏ యూనియన్ కూడా పాయింట్అవుట్ చేసే పరిస్థితి ఉండదు। మీ దగ్గర ప్రస్తుతం 8 మంది ఏం పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ త్రూ నోటీస్ బోర్డు ద్వారా కలవండి। హెడ్ ఆఫీస్ సర్క్యులర్స్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం। 1/2019 సర్క్యులర్ని 26 జిల్లాల్లో 1-2 జిల్లాల్లో మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక 5-6 జిల్లాల్లో పాక్షికంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు। అంటే వాళ్ళకి ఇష్టమైతే అది ఇష్టం లేదు ఇంకోటి। ఇక మిగతా 17-18 జిల్లాలు ఉన్నాయి। ఈ జిల్లాలో సంపూర్ణంగా దీనికి పక్కన పెట్టారు। అడిగితే అదేం సర్కారు కాదు, అది గైడ్ లైన్స్ మాత్రమే అన్నారు। ఎవరు సత్రాజ్యాంగం వాళ్ళు తీసుకున్నారు, ఆ విధంగా చేస్తూ ఉన్నారు।
మరి 1/2019లో ఇంటాక్సికేషన్ కేసుల్లో 30 పాయింట్ల కంటే తక్కువ వచ్చినట్టయితే ఒకరోజు అబ్సెంట్ చేసి డ్యూటీ పంపిస్తున్నారు. కొన్ని చోట్ల 10 పాయింట్లు వచ్చినా డిపో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, 20 పాయింట్లు వచ్చినా డిపో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైతే ఇక్కడే ఉంచుతున్నారు, ఇష్టమైన వాళ్ళు పంపిస్తున్నారు. ఈ విధమైనటువంటిది మంచి పద్ధతి కాదు. ఎవరు ఒక పక్కన కొమ్మగాయకూడదు. ఈ డిపోలో ఉన్న డ్రైవర్, కండక్టర్, మెకానిక్లు అందరూ కూడా, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా మేనేజ్మెంట్ కి సమానమే. ఎవరు చుట్టాలు కాదు, ఎవరు పక్కాలు కాదు. 4 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ ఇంకో డిపోకి వెళ్తారు. అటువంటిప్పుడు ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి. ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ పోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ 1/2019 సంబంధించినంత వరకు నాట్ కలెక్టెడ్ కేసులు ఉన్నాయంటే ఏంటి, వాటికి 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం ఇలా ఇంక్రిమెంట్లు పడతా ఉన్నాయి. మరి సర్క్యులర్ ప్రకారం చార్జ్ షీట్ ఇవ్వకూడదని కొనేటికి ఉంది, మరి పాయింట్లు వేయమని కొనేటికి ఉంది, సెన్సూర్ ఇవ్వమని కొనేటికి ఉంది. మరి ఇలాంటి కేసులకి డైరెక్ట్ గా ఇంక్రిమెంట్ పనిష్మెంట్ ఇస్తున్నారు. 1 సంవత్సర కాలం పాటు ఒక డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, మెకానిక్ కానీ మరి ఎంతో జాగ్రత్తగా ఉద్యోగం చేస్తే ఒక ఇంక్రిమెంట్ రాదు. 340 రోజులు మనం పనిచేస్తే ఒక 1000 రూపాయలు, 1400 రూపాయలు ఇంక్రిమెంట్ రాదు. దాన్ని అంత తేలిగ్గా తీసుకునేస్తున్నారంటే అంత తేలిగ్గా తీసేస్తాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ప్రభుత్వంలో విలీనమయ్యి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కానీ ఆర్టీసీలో గతంలో ఉన్నటువంటి విధి విధానాలని ఇంకా పూర్తిగా మర్చిపోలే. ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే పరిస్థితి లేదు. ప్రభుత్వమైనా గుర్తించింది కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్లో అధికారులు, సూపర్వైజర్లు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి. మీరంతా మేమంతా, మీరు పెద్ద ఉద్యోగులు, మేము చిన్న ఉద్యోగులు, అంతవరకే తప్ప ఎక్కడ కూడా వేరియేషన్స్ ఏమీ లేవు. అందువల్ల ఈ ఉద్యమంలో మీ సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు జిల్లా కమిటీ కానీ, జోనల్ కమిటీ కానీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాణిక్యమ్మ చేతుల మీదుగా ప్రారంభించగా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాణిక్యమ్మ చేతుల మీదుగా ప్రారంభించగా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలతో, అనుభవంతో కూడిన వైద్యులతో ప్రజలకు మెరుగైన వైద్యం అందజేస్తూ ప్రపంచ స్థాయిలో అపోలో హాస్పిటల్ గ్రూప్స్ ప్రత్యేక స్థానం సొంతం చేస్తుందన్నారు. చెన్నై, హైదరాబాద్, ఇతర సుదూర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లకుండా చీరాలలోనే ప్రజలకు అపోలో సేవలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రోగుల సంరక్షణ కోసం 50 పడకల గదులు, 13 ఐసీయూ పడకలు, ఎమర్జెన్సీ, సాధారణ గదులు కూడా ఉన్నాయన్నారు. అదేవిధంగా అల్ట్రా మోడర్న్ ఆపరేటింగ్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఈసీజీ మిషన్, పెటల్ మానిటర్లు, గ్యాస్ట్రోస్కోపీ పరికరాలతో సరికొత్త వైద్యం అందుతుందన్నారు. చీరాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జనసేన నాయకులు ఆమంచి స్వాములు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ నిరుపమ, అపోలో గ్రూప్ సంస్థల ప్రతినిధులు, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది మా అవసరం. ఈ ఏరియాలో గబక్కనే ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే వైద్యపరంగా ఇప్పటికీ కొంచెం మైనస్ ఉంది. రకరకాల ఎంఆర్ఐ స్కాన్లు అవి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు సిటీ స్కాన్లు ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి.
గబక్కని ఇంకా పెద్ద పెద్ద మరీ హార్ట్కి సంబంధించి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కవర్ అవుతూ ఉన్నాం. ఇలాంటి మళ్ళీ మరెన్నో హాస్పిటల్ ఈ కోస్టల్లో, ఎందుకంటే ఇటు బాపట్ల జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేని ఏరియాలు కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యే ఇటువంటి ఏరియాలో మరిన్ని వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు ఇంకా రావాలని. ఆయనకి ఒక మరుపురాని సంఘటన జరిగింది మా అమ్మ వాళ్ళు చిన్నతనంలో. ఏమిటంటే అది మా అమ్మమ్మకి బాగా సిక్ అయ్యారు. సిక్ అయితే హాస్పిటలైజేషన్ అవసరం అన్నమాట. వీర్నపాలెంలో ఉండేవారు. సో వీర్నపాలెంలో నుంచి అప్పుడు చీరాలు తీసుకొచ్చారు. చీరాలు తీసుకొస్తే చీరాలలో కూడా కుదరదండి అని చెప్తే ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంకో చోటకి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళా ఇంకెక్కడా లేక చెన్నై వెళ్ళమన్నారు. చెన్నై వెళ్ళారు. ఆమెకి రప్చర్డ్ ఇన్ఫెక్టెడ్ ఎక్టోపిక్ అనమాట. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది సీరియస్, దానిలో ఇంకా సీరియస్ అయింది. సో చెన్నై అడియార్లో వెళ్ళి అక్కడ చూపించుకొని అక్కడ కూడా చేతులు ఎత్తేసారు డాక్టర్స్. కష్టము అని చెప్పారు. ఇంకా సరేలే ఏదైనా వెళ్దాంలే అనుకున్నారు. లక్కీగా మిరకల్లో మా అమ్మమ్మ సేవ్ అయ్యి వచ్చింది. సో ఇది మా తాతకి చాలా మనసులో బాగా పడిపోయింది ఇది. సో అప్పుడు అనుకున్నారు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, పిల్లలకి ఎడ్యుకేషన్ చేయాలి. దట్ ఈస్ వాట్ వెన్ హీ డిసైడెడ్. సో మా పేరెంట్స్ ఇద్దరిని కష్టపడి మా అమ్మ మా మామయ్యని చదివించారు. చదివించేటప్పుడు కూడా మళ్ళీ అందరూ అమ్మాయిని చదివించడం ఏంది, పెళ్లి చేసేయండి అని చెప్పేవాళ్ళు పల్లెటూరులో. కానీ ఆయన బాగా చదివి మా అమ్మ ఈ స్థాయిలో ఉన్న ఇప్పుడు ఇలా ఉందంటే మా తాతకి. So the ICU has 13 beds and we have introduced for the first time modular OT system. We have 3 modular OTs, out of which one is a laminar airflow, a single directional airflow OT. The whole idea is basically to keep it as infection free as possible with one directional airflow. And we have NICU and a PICU as well. And along with this, over the period of time, we are also going to introduce super specialities in Apollo Spectra Chirala, which will have neuro, which will have cardio, and it will also have the entire pediatric cover. చేనేత వస్త్రాలు అద్భుతమైన కళాత్మక రూపాలు. అంతేనా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నేత వస్త్రాలు నిలువుటద్దాలు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా చేనేత వస్త్రాలు తయారీకి అందుకు వెచ్చించాల్సిన కార్మికుల శ్రమ, తయారీకి పట్టే కాలం రెండు కూడా చాలా ఎక్కువే. చేనేత పరిశ్రమకు యంత్రాలతో తయారయ్యే మిల్లు, పవర్లూమ్స్ వస్త్రాలతో పోటీ పడే పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఉందా అంటే లేదు అనే చెప్పాల్సిన పరిస్థితి. నేత కార్మికుల కష్టాలు తీరితేనే ఈ రంగం వెలుగులు విరచిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని చేనేత కార్మికుల ప్రస్తుత స్థితిగతులపై ఆకాశవాణి ప్రత్యేక సంచిక చేనేతలు ప్రస్తుత వృత్తిపరమైన సమస్యలు ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. చీరాల అంటేనే టక్కున గుర్తుకొచ్చేది చేనేత. ఒకప్పుడు 20,000కు పైగా మగ్గాలపై సుమారుగా 80,000కు పైగా నేత కుటుంబాలు జీవనం సాగించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోగా నేత కార్మికులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ్గాలు 10% పడిపోయాయి. అనేక మంది నేత కార్మికులు నేత పనిని మానుకొని ఇతర పనులకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చేనేత రంగాన్ని మెరుగుపరిచేందుకు చాలా కాలంగా కృషి జరుగుతోంది. ఈ క్రమంలోనే హ్యాండ్లూమ్ యాక్ట్ 1985 ప్రకారం కాటన్, సిల్క్ ఊలుతో తయారయ్యే చీరలు, ధోవతులు, లుంగీలు, తువాళ్లు, శాలువాలు తదితర 11 రకాల ఉత్పత్తులు చేనేత రంగానికి రిజర్వ్ చేశారు. చేనేత మగ్గాలకు అవసరమయ్యే చుట్టల రూపంలో ఉండే నూలు కొరత రాకుండా చూడడం అవసరం. అందుకుగాను స్పిన్నింగ్ మిల్లులో తయారయ్యే నూలులో 30% తప్పనిసరిగా చుట్లల రూపంలో ఉండాలని నిబంధనలను విధించారు. చేనేత అభివృద్ధికి అనేక పథకాలు జాతీయ స్థాయిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. ఇదే క్రమంలో 2021వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు అమలు చేయడానికి జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని సైతం రూపొందించారు. ఇందులో భాగంగా పలు పథకాల ద్వారా చేనేత ఉత్పత్తులకు, తద్వారా కార్మికులకు తోడ్పాటును అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు చేనేతకు కొంతమేర చేయూతనిస్తున్నా తగినంత ఆదరణ పెరగటం లేదు.
చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు పెద్దగా మెరుగుపడింది లేదు అనేది సగటున చేనేత కార్మికుల ఆవేదన. వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమ. కానీ ఈ చేనేత పరిశ్రమ రాను రాను బాగా దిగజారిపోయి చేనేత కార్మికుడికి పని కల్పించే పరిస్థితి లేదు. చేనేత కార్మికుడు శ్రమపడ్డ ఫలితం కూడా లేదు. ఇవాళ చేనేత కార్మికుడు పరిశ్రమ పూర్తిగా దెబ్బతిని చేనేత కార్మికుడు బజారున పడడం జరిగింది. చేనేత పరిశ్రమకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆదరణ లేదు. చేనేత పరిశ్రమ మీద జిఎస్టీ వేయటం, రంగులు రసాయనాలు పెరగటం, చేనేత బట్ట అమ్ముడు పోక చేనేత కార్మికుడికి పని ఉండే పరిస్థితి లేదు. చేనేత పరిశ్రమ ఈ రోజున పూర్తిగా దిగజారిపోయింది. చేనేత కార్మికుడు గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ అని మహాత్మా గాంధీ బునకర్ బీమా అనేది ఒక పథకం ప్రవేశపెట్టారు. మరి ఆ పథకం కూడా ఇవాళ లేదు. ఆ ఏరియాలో ఒకప్పుడు 25,000 మగ్గాలు ఉండేవి. అలాంటిది ఈ రోజున 1000 మగ్గాల్లోకి వచ్చింది. దయచేసి 1000 మగ్గాల్లోకి రావడానికి కారణం కూడా ఏంటంటే జిఎస్టీ ప్లస్ ముడి సరుకులు బాగా పెరగటం వల్ల. మాది వ్యవసాయం ఎట్లా వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటారో మా చేనేత వర్కర్స్ కూడా చేనేత మీదే ఆధారపడి బతుకుతుంటారు. ఎందుకంటే చేనేత పరిశ్రమ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే బయటికి వెళ్ళి బయట ప్రపంచంతో సాగించలేరు. వ్యవసాయదారులు ఎట్లా వ్యవసాయాన్ని నమ్ముకొని బయట వృత్తులకి వెళ్ళలేరు, మా పరిస్థితి కూడా అంతే. అలాంటిది ఈరోజు 25,000 అలా 1000లోకి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఈ ముడి సరుకులు జిఎస్టీ తగిన రేట్లు లేకపోవటం. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా వృత్తిని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మరోవైపు మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు పవర్లూమ్, మిల్లు, వస్త్రాల నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. చేనేత రంగానికి రిజర్వ్ చేసిన ఉత్పత్తులను పవర్లూమ్ కూడా తయారు చేసి విక్రయిస్తున్నాయి. అంతేనా, ఆయా వస్త్రాలను సైతం చేనేత వస్త్రాలుగా చెప్పి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. ఫలితంగా చేనేత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పవర్లూమ్స్ చేనేత ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియకు మాత్రం అడ్డుకట్ట వేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు చేనేత ఉత్పత్తులపై నూలు, రంగులు మొదలైన ముడి సరుకులపై పన్నుపోటు మరో పెద్ద సమస్యగా మారింది. ఇక వీటన్నిటిపై జీఎస్టీ ఎత్తివేయాలని చేనేత కార్మికులు, కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులపై పన్ను పెరిగినా వివిధ వర్గాలు ఆందోళనతో అమలు వాయిదా వేశారు. ఇలాంటి సమస్యలకు తోడు చేనేత వస్త్రాలు మార్కెట్ విస్తరించకపోవటం ఆ రంగాన్ని పట్టిపీడిస్తోంది. చేనేత వస్త్రాల గురించి సరైన అవగాహన ప్రస్తుత యువతరాన్ని కొరబడింది. మరోవైపు యువత అభిరుచులకు, ఫ్యాషన్ల గురించి అవగాహన చేనేత కార్మికులకు ఉండడం లేదు. ఈ పరస్పర అవగాహన రాహిత్యం చేనేత వస్త్రాల మార్కెట్ విస్తృతకి పెద్ద అడ్డంగా మారింది. డిజైన్లు, రంగులు మొదలైన అంశాల్లో ఆధునీకరణ లేకపోవడం చేనేత మార్కెట్ విస్తరణకు అతిపెద్ద అవరోధమవుతోంది. ఈ రంగంలో స్తబ్దత కార్మికులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని నేత కార్మికులు వాపోతున్నారు. ఇప్పుడు చేనేత కార్మికులకు ఉన్న సమస్యలు ఏంటంటేనండి, జనరల్గా మనకి ఏదైతే సొసైటీలు ఉండేవో అంతకుముందు ఆ సొసైటీల ద్వారా కొంత రకరకాల ఈ చీరలు కానివ్వండి, లుంగీలు కానివ్వండి అవి నేర్పించుకున్న తరుణం పూర్వం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న వసతులకి, ఖర్చులకి, అప్పుడున్న రకాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళిన అంశం అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులకి ఏంటంటే బయట మార్కెట్ రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు చూసుకుంటేనే ఉన్న రకాల వసతులు కూడా పూర్వం ఉన్నన్ని లేవు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి చేసుకుంటేనే ఈ వృత్తి. అలాంటిది ఈ రోజున పెద్దవాళ్ళు చేయటానికి సరిపడే రకాలైతే లేవు మార్కెట్లో. దానికి ఎక్కడ ఆగిపోతుందనేది మేము గ్రహించలేని పరిస్థితి. మా ఉద్దేశానికి మేము గ్రహించింది ఏంటంటే, ఇప్పుడు ముడి సరుకులు ఏదైతే ఉందో మేము సొంతగా కొనుక్కొని చేసుకుందాం అంటే కూడా వాటికి పెట్టుబడి పెట్టలేని పరిస్థితి మాది. సో అలాంటి సందర్భంలో గవర్నమెంట్ అనేది పూర్వం ఎలా అయితే సొసైటీల ద్వారా
చేయించగలిగారు. అదే పరిస్థితుల్లో మళ్ళీ గనక మాకు ఈ సబ్సిడీ లోన్లు అంటే ముడి సరుకులు అందించడం అంటే కనుక చేయగలిగితే ఏదైనా కొంచెం వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. చేనేత రంగం నూతన ఒరవడిని సంతరించుకొని ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందకపోతే భవిష్యత్తు లేదు. కాబట్టి ఇందుకు ప్రభుత్వాలతో పాటు ఆ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు తోడ్పడాలి. ప్రస్తుతం అన్ని రకాల వస్తువుల అమ్మకాలు అధికంగా సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతోంది. ఇలాంటి అవకాశాలను చేనేత కార్మికులు, సంస్థలు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలానికి అనుకూలంగా యువతీ యువకుల దుస్తుల డిజైన్స్ అధ్యయనం చేయాలి. మరీ ముఖ్యంగా కొనుగోలుదారుల్లో చేనేత ఉత్పత్తులపై అవగాహన పెంచాలి. ప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి ఒకరోజు చేనేత ఉత్పత్తులు ధరించాలని ప్రోత్సహించాలి. ఈ సూచనలు ఉద్యోగస్తులు నిర్దిష్టంగా పాటిస్తే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా ఇటువంటి సూచనలు తమ ఉద్యోగులకు ఇవ్వడం ద్వారా ఈ రంగానికి చేయూతనందించిన వారమవుతాం. చేనేతను రక్షించుకోకపోతే దేశంలో ఒక గొప్ప సంస్కృతి వారసత్వాన్ని కోల్పోతుంది. అంతేనా, లక్షలాది మంది చేనేత కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయి. చేనేత రక్షకు అందరూ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేనేత దినోత్సవాన్ని సందర్భంగా మరి ఈరోజు మనం చేనేత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకి ఎన్నో చేస్తున్నాయి. కానీ ఈరోజు చేనేత పరిస్థితి ఎలా ఉందంటే దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉంది. దీని మీదే ఆధారపడి బ్రతికే వాళ్ళు వేలాది మంది మా చీరాల, వేటపాలెం, పందిళ్ళపల్లి, దేశాయపేట, జాండ్రపేట ఈ విధంగా జిల్లా మొత్తం మన రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ఎక్కడున్నా కూడా మనుగడ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలోని భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీఈ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 75,109 మంది భక్తులు దర్శించుకోగా 30,285 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.40 ఆదాయం వచ్చింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. నిన్నటి రోజున జార్ఖండ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ పై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు అంతర్భాగం గుండా కొమేరూన్ ప్రాంతం వరకు తక్కువగా గుర్తించబడింది. ఇక తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, అదేవిధంగా బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశాలున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తరచూ నేరాలకు పాల్పడే నిందితులపై పీడీ చట్టం ప్రయోగిస్తాం. అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి వెనుకాడం. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పోలీస్ అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి హెచ్చరిక. వేటపాలెంలో ఓ చోర శిఖామణుడి చేతివాటం. ఎంచక్క కాలేజీ స్టూడెంట్ల వచ్చి అందిన కాడికి దోచుకున్న వైనం. దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల నిరసన. డిపో మేనేజర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.